అయిపోయింది ఎవరు అనుకుంటున్నారు చూసుకోవాలి మామూలు కాదు. లోకల్ క్లబ్స్ అన్న రెండు వైజాగ్ శబరి క్లబ్ పిలుద్దాం, ఒకసారి ఆడతారా? వాళ్ళకి వాళ్ళ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలీదు. శ్రీమతి హసీనా మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న మనందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి స్థానాన్ని నేను మన పండుగ అయినటువంటి ఈ నూతన సంవత్సరం నిర్వహిస్తున్నందుకు వారి కుటుంబ జ్యోతి ప్రజ్వలన చేయవలసింది. ఒక తమిళిగా తండ్రికి చేయవలసినటువంటి సేవలన్నింటినీ చేసి తండ్రికి మించిన తనయుడై కేవలం ప్రాణం వరకు కృషి చేసి బ్రతికించడానికి ప్రాణం పోయడానికి సతవిధాలా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, మనందరికీ ఆదర్శమూర్తి. గుంటూరులో జన్మించి తయారు చేసినటువంటి శ్రీ ఈ మహమ్మద్ గారు ఈ శ్రీకాకుళం జిల్లాలో అనేక రంగాలకి అభివృద్ధి కృషి చేసినటువంటి వ్యక్తులు. దాని పేరు అదే కాకుండా వారి తనయులు ముస్తాక్ మహమ్మద్ గారు కోరుకుంటూ ఆయన చదవని జీవన ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆ కుటుంబాన్ని ఉద్యోగించారు. లక్ష్మీదేవం గారికి వేదికను అలంకరించిన శ్రీనివాస్ ఒక ట్రాఫిక్ లేదు ఆడుకోవడం చాలా దూరం వస్తుంది నా మనసు. ఈ అవకాశం ఇచ్చినటువంటి హసీనా మెమోరియల్ ట్రస్ట్ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమె పేరున ఒక ట్రస్ట్ పెట్టి సహజంగా క్రీడాకార కుటుంబం అయిన వారు ఆ క్రీడాకారులందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఇలియాస్ తమ్ముడు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు తండ్రి అన్నదమ్ముడిని ఒకేసారి ఇంచుమించుగా నెల రోజులు తేడాలో కోల్పోయినప్పటికీ ఇంకా కుటుంబాన్ని చూడాలి, మొత్తం 3 కుటుంబాలని చూస్తూ వాళ్ళందరినీ కూడా ఒక దారిలో పెట్టవలసిన బాధ్యత కూడా చిన్న వయసులోనే ఇలియాస్ మీద పడినప్పటికీ ధైర్యంగా వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ స్వతహాగా క్రీడాకారుడైన ఇలియాస్ క్రీడాకారులకి మంచి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకి నా వంతు చేయూతనివ్వాలి అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ అబ్బాయిని మనమందరము కూడా అభినందించాలని తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్న ఈ రోజుల్లో ఆ తల్లి పేరున, తండ్రి పేరున, అన్నదమ్ముడి పేరున ఈరోజు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా ఆయనే అండగా ఉంటూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఇలియాస్కి మరోసారి